టైమ్9 హాట్ టాపిక్. నేను రాజు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ జరగబోతున్నటువంటి సందర్భంలో దొంగ ఓట్లను ఎవరైతే తమ పార్టీలకు అనుకూలంగా సానుభూతి పరులుగా మార్చుకున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఒక రకమైనటువంటి వణుకు మొదలైంది. సో ఇక్కడ దొంగ ఓట్లనల్లా లేకపోతే విపక్షాలకి సంబంధించినటువంటి ఓట్లను కక్షపూరితంగా తొలగించేటటువంటి ప్రక్రియగా సర్ని వినియోగించుకోవాలంటున్నారు అని అనాలో తెలియదు. కానీ ఓవరాల్గా అయితే పార్టీలో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్ని సమస్యల్ని పక్కన పెట్టేసి అన్ని అంశాలను పక్కన పెట్టేసి ప్రస్తుతం ఈ సర్ ప్రక్రియ మీదే ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో దాదాపుగా కూడా ఈ సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాల మీదే ఎక్కువగా సమీక్షలు అలాగే వర్క్షాపులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రీసెంట్గా ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీ కేంద్ర కార్యాలయంలో సర్ ప్రక్రియ అంశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో చూసాం. సో కాబట్టి ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ రావచ్చేమో అనేటటువంటి ఆందోళనని ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో గతంలో 2023లో దాదాపుగా కూడా ఆంధ్రప్రదేశ్లో బోగస్ ఓట్ల పేరుతోటి భారీ ఎత్తున తొలగింపు జరిగినటువంటి పరిస్థితి. ఒకే ఓటు అనేక చోట్ల ఉండడం, తర్వాత వచ్చేసి చనిపోయినటువంటి వాళ్ళ పేర్ల మీద ఇంకా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఫామ్ 7కి సంబంధించినటువంటి అంశాలు. సో వీటన్నిటిని కూడా మనం చూస్తే దాదాపుగా కూడా భారీ ఎత్తున ఈ బోగస్ ఓట్లను ఏరివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో గతంలో తిరుపతి పార్లమెంటుకి సంబంధించి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఎపిక్ కార్డ్స్ని ఇష్టానుసారంగా తయారు చేసి నకిలీవిగా మార్చేసి ఆ తర్వాత వాటిని డౌన్లోడ్ చేసేసి ఏ విధంగా చేశారు. సో దీంతోపాటు గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 70 వరకు కూడా కేసులు నమోదయ్యాయి. ఒక ఐఏఎస్ అధికారితో పాటు అనేక మంది గ్రూప్ 1 స్థాయి అధికారులు, పోలీసులు సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు సర్ ప్రక్రియ ద్వారా ఒక రకంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా బోగస్ ఓట్ల ఏరువేత, అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరువ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ఎఫెక్టు పశ్చిమ బెంగాల్లో చూసాం. అలాగే విపక్షాలన్నీ కూడా విపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు, విపక్ష సానుభూతి ఓట్లను తొలగిస్తున్నారు అని చెప్పేసి ఒక పక్క ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అంతా పారదర్శకంగానే ఉందని చెప్తున్న పరిస్థితి. సర్ ప్రక్రియ అనేది ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తొలగించేటటువంటి అవకాశం ఉండదు. దానికి దాదాపుగా కూడా 3-4 స్టేజెస్లో వడపోత చేసిన తర్వాత ఓట్లను తొలగిస్తారు. ఓట్లను తొలగించిన తర్వాత కూడా ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలతోటి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్కి అప్పీల్కి వెళ్ళొచ్చు. సో ఒక ఓటుని తొలగించడం అనేది అంత ఆషామాషి అయినటువంటి వ్యవహారం కాదు. అనేక కలబోతల తరువాత అనేక రకాలైనటువంటి ఏదైతే వాళ్ళు చేసేటటువంటి ఈ ప్రయత్నాల తర్వాత మాత్రమే వాటిని తొలగించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎందుకు ఆందోళన చెందుతోంది? ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ ద్వారా తమ ఓట్లకి గండి పడుతుంది అనేటటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? నెంబర్ 1, దొంగ ఓట్లు ఎక్కువగా నమోదు చేసైనా ఉండాలి, లేదా తాము అధికారంలో లేము కాబట్టి ప్రభుత్వం తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ సానుభూతి పరుల ఓట్లను తొలగించేటటువంటి కుట్ర చేస్తుంది అనేటటువంటి ఆందోళన అయినా అయి ఉండాలి. సో ఈ రెండింటితోనే ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్తోంది. సర్ ప్రక్రియ అనేది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఓటర్లకు సంబంధించినటువంటి అంశం. కానీ కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు అలాగే కాంగ్రెస్ పార్టీ, సో వీళ్ళెవరు కూడా అంతగా దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్ర స్థాయిలో దీని మీద ఆందోళన చెందుతోంది, అప్రమత్తం చేస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో చూడాలి మరి సర్ ప్రక్రియ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయి, ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయనేది చూడాలి. పశ్చిమ బెంగాల్లో మనం చూసాం దగ్గర 90 లక్షల వరకు కూడా ఓట్లను అక్కడ తొలగించినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కూడా తేలేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు జనసేన నుంచి తిరుత్తని వేణుగోపాల్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ఎల్ రేయి వెంకటరమణ గారు, అలాగే బీజేపీ నుంచి కాసరగడ్డ నాగార్జున గారు మనతోటి లైవ్లో ఉన్నారు. సో ముందుగా మనం ఒకసారి తిరుత్తని వేణుగోపాల్ గారు, గుడ్ మార్నింగ్.
సో ఓవరాల్గా మనం చూస్తే సర్వ్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతోంది. మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొద్ది రోజులుగా వాళ్ళు ప్రముఖంగా వర్క్ షాపులు నిర్వహించడం కావచ్చు, అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏల్ని అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ని అప్రమత్తం చేయడం కావచ్చు. సో ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏంటి వాళ్ళలో జరుగుతున్నటువంటి ఆందోళన ఏంటి, లేకపోతే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లను టార్గెట్ చేసి ఇబ్బంది పెడతారనేటటువంటి ఆందోళన అయి ఉండొచ్చా, లేకపోతే గతంలో మీరు కూడా చూశారు తిరుపతిలో ఏ విధంగా ఉప ఎన్నికలు జరిగాయి, ఆ సందర్భంలో ఎంతమంది అధికారులు దానికి బలయ్యారు అనేది కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఆ దిశగా ఉన్నటువంటి ఇలాంటి ఓట్లు అంటే పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓట్లు లేకపోతే దొంగ ఓట్లు తొలగిస్తారనేటువంటి ఆందోళన ఏమైనా ఉందా? ఎందుకని ఇలాంటి ఆందోళన చెందుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాజు గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. సార్, ఈరోజు ఏదైతే దొంగ అన్నట్టు ఉంది వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్ సిద్ధం రామకృష్ణారెడ్డి కొంతమంది ప్రవర్తన అంటే, ఈరోజు 175 నియోజకవర్గాల్లో SIR సర్ అనే సంస్థ అనే ప్రభుత్వం ఒక సర్వే చేసి ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నంలో ఒక చర్య తీసుకుంటా ఉంటే, నేను ఒక 3 days బిఫోర్ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీటింగ్ పెట్టి కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, బిఎల్ఎల్ వరకు అందరికీ ఒక పిలుపునిచ్చాడు. ఏదైతే దీన్ని అడ్డుకోండి, దీన్ని అడ్డుకోకపోతే బంగ్లాదేశ్ లో ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయిందో ఆ విధంగా మనం కూడా ఓడిపోవాల్సి వస్తుంది. అదే విధంగా డిఎంకే తమిళనాడులో ఏ విధంగా ఓడిపోయిందో ఆ విధంగా మనం ఓడిపోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి అంటే అప్పుడు ఏమని అర్థము? వైఎస్ఆర్సీపీ నాయకులు ఇండైరెక్ట్ గా దొంగోట్లని ఏడ పెరికేస్తే మళ్ళీ మనకు ఈ 11 సీట్లు కూడా రాదు అని చెప్పి ఒక దీంతో భయంతోనే ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. సరే, ఈ రోజు చూస్తున్నాం, ఈ రోజు బై ఎలక్షన్స్ లో గతం 2019 నుంచి 2024 లోపల జరిగిన ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో చూసాం ఏ విధంగా అక్రమంగా ఓటేశారు, ఏ విధంగా బై ఎలక్షన్స్ లో గెలిచారు, అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ విధంగా జరిగింది, అదే విధంగా ఏది సొసైటీ ఎలక్షన్స్ లో కానీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ లో కానీ ఏ విధంగా దొంగ ఓట్లు వేసుకోవడము, ఏదైతే ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ బంధువులవి వాళ్ళకి ఏదైతే వాళ్ళ స్నేహితులవి కనీసం ఒక 100 ఓట్లను ఎక్కించాలి, అప్పుడే అతనికి ఏదైనా ఒక పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వ్యక్తుల చేత ఎలక్షన్ రోజు వచ్చి ఓట్లు ఎక్కిస్తే వాళ్ళకి ఆ ఓటేసిన వ్యక్తికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా గతంలో 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఈ విధంగా ఓట్లు వేసుకొని గెలిచేసి ఈ రోజు ఏదైతే 24లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయే కొద్దికి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ అదే విధంగా అధ్యక్షులకు కానీ దిగ్బంధకు గురయ్యారు. అంటే మనం ఏదో చేసేసాము, సంక్షేమం చేసాము, అభివృద్ధి చేసేసామని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశాము. మనం చేసిందంతా రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. మట్టిలో దోచుకున్నారు, మైన్స్ లో దోచుకున్నారు, శాండ్ లో దోచుకున్నారు, లిక్కర్ లో దోచుకున్నారు, దేవాలయ భూముల్లో దోచుకున్నారు, ప్రభుత్వ భూముల్లో దోచుకున్నారు, అదేవిధంగా ప్రైవేట్ భూముల్లో దోచుకున్నారు, అన్ని దోచుకున్నారు. అది కాకుండా చివరికి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఏదైతే పరకామంలో కూడా దోచుకోవడం జరిగింది. అదే విధంగా నెయ్యిలో కూడా కల్తీ చేసి దాంట్లో కూడా ఏది వచ్చినా సరే. ఇప్పుడు అవన్నీ ఓకే. ఒకటి తిరుత్తని వేణుగోపాల్ గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక్క నిమిషం సార్, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు వైసీపీకి సంబంధించినటువంటి సానుభూతి ఓట్లను తొలగించేటటువంటి ఒక కుట్ర చేయబోతోంది. అందుకే జనసేన, టీడీపీ, బీజేపీ చాలా స్తబ్దుగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది. ఇప్పుడు ఎటొచ్చి నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఓటు బ్యాంకుని మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనగా కనిపిస్తోంది. మరి దీనికి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? సార్, ఒక ఓటు తీయాలంటే అంత తేలిగ్గా తీయడం కుదరదు. ఎందుకని అంటే ఒక ఓటును తీయాలంటే దానికి ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేసి దీంట్లో లేదని చెప్పేసి పక్కన అక్రమం చేత కూడా సంతకాలు పెట్టించి దాన్ని ఏదైతే అక్కడ బిఎల్ఓ ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన బిఎల్ఓ చేత కూడా పర్మిషన్ తీసుకొని ఏదైతే ప్రతి పార్టీకి ఒక బిఎల్ఓ ఉంటారు వాళ్ళందరూ ఏదైతే సంతకాలతోనే ఒక ఓటుని తొలగిస్తారు. అంత తేలికైన విషయం కాదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటే వాళ్ళు ఎక్కించిన ఓట్లు ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లు ఎక్కించాడు. ఆ ఓట్లన్నీ ఈ రోజు పోతా ఉందని ఒక బాధతో
వాళ్ళ అక్కస్తో ఈ రోజు విషం కక్కుతున్నారే కానీ ఇక్కడ ఎక్కడ ఒరిజినల్ గా ఓటు ఉంటే ఎక్కడ పోదు సార్. ఈ రోజు ఆధార్ కార్డు అన్నిటికీ లింక్ చేస్తున్నారు. ఒక ఇల్లు కొనాలన్నా, ఒక కారు కొనాలన్నా, ఒక బైక్ కొనాలన్నా, ఒక మొబైల్ కొనాలన్నా అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు. అలాంటిది ఓటర్ కార్డు కూడా ఆధార్ కార్డు పూర్తిగా లింక్ అయ్యేంత వరకు ఈ సమస్య అనేది ఉంటుంది. ఈ ఆధార్ కార్డు పూర్తిగా లింక్ కాని దాని వల్లే అక్కడక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి దుశ్చర్యకి పాల్పడుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డును కూడా ఓటర్ కార్డు ఇచ్చే మంచి మాట అన్నారు. వేణుగోపాల్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు సర్ ప్రక్రియలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మనం చూసాం గతంలో కూడా 2000-2001 ఆ టైంలో చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓటర్ల సవరణలు అనేది జరుగుతూ ఉంటాయి. సో మీరు ఒక మంచి మాట అన్నారు, ఆధార్ కార్డు తోటి లింక్ చేస్తే ఏ సమస్య ఉండదు. మరి ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది? సరే, కొన్ని న్యాయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా దాటి ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే ఎన్నికల సంఘం కావచ్చు? మరి అవి చేస్తే అసలు ఈ సమస్య ఉండదు కదా. అదే ఇప్పుడు 29 ఎలక్షన్ కి కంపల్సరీగా ఇప్పుడు 24 కోట్లకు పోయి కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు 29కి ఏదైతే ఎలక్షన్ రాబోతుంది ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే నీతి నిజాయితీతో అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి, వచ్చి దీన్ని ఏదైతే ఆధార్ కార్డుకి ఓటర్ కార్డు ఏదైతే లింక్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి దొంగ ఓట్లన్నీ తొలగిస్తుంది. అంతేగాని దొంగ అని అనడం ఇది చాలా రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఏ స్థాయికి ఎదుగుతా ఉందంటే ఇప్పుడు అక్కడ ఓట్లు తొలగించిన దాని వల్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దాదాపు ఎంతమంది ఈరోజు తరలిపోతున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలి వచ్చి వెస్ట్ బెంగాల్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చిన ఏదైతే అక్రమ వలసదారులు ఏ విధంగా బయటపోతున్నారు దానికి కోఆపరేట్ చేయాలి. ఎక్కడన్నా ఇది ప్రాబ్లం అధికారులకి ఒక సూచన సలహాలు ఇవ్వాలి. అంతేగాని చర్చిద్దాం. వేణుగోపాల్ గారు డన్ ఆపండి. రే వెంకటరమణ గారు గుడ్ మార్నింగ్ సార్. సో దొంగ అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తోంది. తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు 50 నుంచి 100 ఓట్లు దొంగ ఓట్లు చేర్చారు. ఇప్పుడు అవి పోతాయనేటటువంటి ఆందోళనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వర్క్ షాపులు నిర్వహిస్తోంది అని చెప్పేసి జనసేన నుంచి తిరుత్తని వేణుగోపాల్ గారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు నిజంగానే అలాంటి ఆందోళన ఉందా, లేకపోతే వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ ఓట్లు తొలగించేస్తారనేటటువంటి ఒక రకమైనటువంటి అనుమానమా? ఎందుకని ఇప్పుడు ఈ ప్రక్రియ ఇలా కంటిన్యూ చేస్తుంది మీ పార్టీ? గారు నమస్తే. మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అలాగే డిబేట్ లో పాల్గొన్న నా సహోదర రాజకీయ పార్టీ నాయకులకు కూడా నమస్కారం. ఇప్పుడు ముఖ్యంగా పురుషోత్తమ్ గారు చెప్పినట్టు ఈ రోజు మేము దొంగ ఓట్లే చేర్చుకుంటే 2024లో మేము ఎందుకు ఓడిపోతాం సార్? చెప్పండి దానికి ఆన్సర్. ఎందుకంటే ఈ రోజు మన బెంగాల్లో చూసాం సుమారు 80 లక్షల ఓట్లు. ఆ ఓట్లు కూడా ఏంటి, కులాల పేరుతో మతాల పేరుతో ఏదైతే ఉన్నాయో ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బిఎల్ఏలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే ఈ సర్ అనేది 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగిందో ఆ ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ నాయకులు అందరూ కలిపి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న సానుభూతి పరులు ఓట్లు తొలగించే ప్రక్రియని ఈరోజు చేపట్టడం చేస్తుంది. దానికే ఆందోళనగా ఉంది. మీరు ఒకటి గమనించారో లేదో, మన రీసెంట్ గా పశ్చిమ బెంగాల్లో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఓటు కూడా తొలగించారు. అది కూడా అతని తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఎంతో సమయం పట్టింది. చాలా మంది 25 లక్షల మంది మళ్ళీ మేము ఇక్కడే ఉన్నాము అన్ని మాకు కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి అప్లై చేసుకుంటే వాటిని పరిగణలోకి తీసుకోలేదు. దాన్ని పెట్టి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా ఉంటే బాగుండేది. ఎలక్షన్ కమిషన్ మీద కూడా రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా నిన్న రీసెంట్ గా కూడా చెప్పింది వీళ్ళు చేసే పనులన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా నడుస్తున్నాయి. అంతే తప్ప కానీ ఏదైతే ఉందో మేమైతే మా వైఎస్ఆర్ పార్టీ నుంచి అదే విధంగా ఇప్పటి వరకు కూడా మేము దొంగోట్లు చేసుకొని ఉంటే అన్ని ఎలక్షన్లో మేము గెలుస్తున్నాం అనుకుంటే మరి 2024 ఎలక్షన్లో మేము ఎందుకు గెలవలేకపోయాం? అది కూడా పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. ప్రతి 3 నిమిషాలకు ఎలా ఓట్లు వేసుకోవాలో కనీసం ఓట్ పర్సెంట్ 12.5% ఏ విధంగా వచ్చారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈవీఎంల మీద అనుమానం ఉంది. దయచేసి ఇవన్నీ గమనించాలని చెప్పేసి మీకు తెలిసినట్టు చెప్పండి. ప్రజాస్వామ్యయుతంగా మనం మాట్లాడాలి తప్ప కానీ మీకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వైఎస్ఆర్సీపీ దొంగోట్లు వేయడం అది మీ కూటమి ప్రభుత్వం చెందింది. కనీసం ఎవరికి మనిషి కూడా ఆ వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి తెలియని వ్యక్తి కూడా గెలిచారంటే దాని అర్థం ఏంటి?
మీరు చేస్తున్న అక్రమాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఈవీఎంలు మేనేజ్మెంట్ చేస్తే గెలుస్తారు చాలా మంది. అలా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా చూడండి. ఎందుకంటే మీరు కులాల పేరు చెప్పి ఈయన క్రిస్టియన్, ఈయన ముందు, ఈయన ఎస్సీ, ఇది ఇలా అని ఎవరైతే సానుభూతి పరులు ఈ పార్టీకి సానుభూతి పరులు అని చెప్పేసి కులాల పరంగా మీరు విభజించి ఆ ఓట్లు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క బిఎల్ఏలకు ఈ విషయాన్ని చెప్పారు. అది తప్పు ఎలా అవుతుంది చెప్పండి సార్? రాజు గారు ఓకే, ఇక్కడ ఒకటి వెంకటరమణ గారు, ఎస్ వెంకటరమణ గారు, ఇందాక మీరు ఒక మంచి పాయింట్ అన్నారు. ఏంటి అంటే నిజంగా మేము దొంగ ఓట్లు కానీ చేసుకొని ఉంటే మేము ఎందుకు ఓడిపోతాం 2024 ఎన్నికల్లో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక చిన్న అనుమానం ఉంది నాకు. ఏంటంటే ఎస్ ఒక నిమిషం సార్, అదే దానికి ఒక చిన్న అనుమానం ఉంది, దాన్ని కూడా అడుగుతున్నాను. 2022 జనవరి 6వ తేదీ నుంచి 2023 జనవరి 5వ తేదీ మధ్య దాదాపు 11,23,829 ఓట్లను ఆంధ్రప్రదేశ్ ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి. దాంట్లో కేవలం వలసల పేరుతోనే 1,11,578 ఓట్లు తొలగించారు. అంటే ఓవరాల్గా ఒక ఏడాదిలో దాదాపు 13 లక్షల ఓట్లను తొలగించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఒక 70 వరకు కేసులు నమోదయ్యాయి ఈ దొంగ ఓట్లకు సంబంధించి, నకిలీ ఫామ్స్ అవన్నీ పెట్టారు అని చెప్పేసి. ఈ 70 కేసుల్లో ఒక 23 కేసులు కాకినాడ సిటీ నియోజకవర్గంలో అయ్యాయి. అక్కడ కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీలో అప్పట్లో ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. సో మీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికల సంఘం ఇన్ని ఓట్లు తొలగించడం వల్లే మీరు ఓడిపోయి ఉండొచ్చు కదా బహుశా. మరి దానికి ఆన్సర్ ఉందా సార్? దానికి అదేం కాదు సార్. మా ఓట్ పర్సెంట్ మీరు చూసారు, సుమారుగా 41% ఉంది మాకు. అయినా సరే ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద రాష్ట్రంలో ఉన్న ఎవరైతే పేదలు ఉన్నారో, నిరుద్యోగులు ఎవరున్నారో, అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా మేమే ఓటు చేసాం సార్, మాకు మీకు ఎందుకు ఓట్లు పడలేదని చెప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అయినా సరే కానీ ఈ రోజు మీరు చూశారు కదా, మన రీసెంట్ గా పరకాల ప్రభాకర్ గారు ఆయన చెప్పారు, దానికి ఎవరు కూడా డిబేట్ కి రాలేకపోతున్నారు. మీరు ఏ విధంగా ఓటు చేశారు? ఒక 3 సెకండ్లో ఓట్లు పడ్డం ఏంటి సార్? 12 ఓట్లు ఏ విధంగా పడుతున్నాయి? ఎంత వ్యతిరేకత మాకు ఎందుకు ఉంటుంది చెప్పండి? మేము వ్యతిరేకత అంటే వచ్చి మేము కాలంలో వెంకటరమణ గారు పరకాల ప్రభాకర్ గారికి సంబంధించినటువంటి పరకాల ప్రభాకర్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని నేను మీకు చెప్తా. ఒక్క నిమిషం. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఉన్నాయో ప్రాథమిక ఆరోగ్యాంధ్రం కట్టాం. మేము ఎక్కడ అధికారం మేము అభివృద్ధి చేయలేదో చెప్పండి. వెంకటరమణ గారు పరకాల ప్రభాకర్ గారు తమిళనాడు ఎన్నికల్లోకి వెళ్ళి బీజేపీని ఓడించండి అని చెప్పే క్రమంలో ఆయన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఏం చేసిందని చెప్పే ప్రక్రియలో భాగంగా ఎన్ని సెకండ్లకి ఒక ఓటు పడింది అని చెప్పేసి ఆయన ఒక లెక్క తీసుకొచ్చారు. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలి. కోర్టుకి వెళ్ళొచ్చు ఆయన వెళ్ళి తమిళనాడులో చేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేయండి ఇదిగోండి అని చెప్పి చూపించవచ్చు. విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నికలు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏ స్టేట్ అయినా సరే మనం చూస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పోర్టల్లో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ని ఓటర్లకు సంబంధించినటువంటి టర్న్ ఓవర్ అంటాం అనమాట. సో దాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటారు. అక్కడే చాలా క్లియర్గా పెట్టడం జరుగుతుంది, అప్రాక్సిమేట్ అని చెప్పేసి. అంటే ఇది కేవలము సుమారుగా మాత్రమే, ఇది ఒరిజినల్ కాదు, ఫైనల్ ట్రెండ్స్ కాదు అని చెప్పేసి డిస్క్లైమర్ కూడా ఉంటుంది. మరి దాన్ని తీసుకొచ్చి అప్పుడు 6 గంటల వరకు ఇంతమంది ఓటేశారు, 6 తర్వాత ఇంతమంది వేశారు అని చెప్పేసి అందులో ఏదైతే డిస్క్లైమర్ ఉన్నటువంటి ఒక యాప్లో ఉన్నటువంటి వివరాలను తీసుకొని, ఒక వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాలను తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి షరతులు వర్తిస్తాయని చెప్పి చాలా క్లియర్గా ఉందన్నమాట. ఇది ఫైనల్ ట్రెండ్స్ కాదు. ఇంకా కూడా ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇచ్చేటటువంటి తుది నివేదిక ఆధారంగా ఫైనల్ రిజల్ట్స్ని మేము మళ్ళీ చెబుతామని చెప్పి చాలా క్లియర్గా ఉంది. మరి దాన్ని వదిలేసి 6 గంటల వరకేమో ఇంత అయింది, 6 తర్వాత ఇంత అయింది అనేసి, సో అప్రాక్సిమేట్ ట్రెండ్స్ని కూడా తీసుకొని ఇక్కడ అక్రమాలు జరిగిపోయాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు కదా, ఎందుకని అలాంటి పరిస్థితి, అలాంటి ప్రయత్నం జరగట్లేదు? సార్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయి ట్రెండ్స్ అని చెప్పి పోలింగ్ శాతం ఎప్పుడు పోలింగ్ కనీసం మనకు మాన్యువల్ చేసేటప్పుడైనా సరే మంచి రిపోర్ట్ అనేది ఉండేది. ఈ రోజు మనం వాడేది కూడా ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చిన తర్వాత కూడా పోలింగ్ ఒక రోజుకల్లా డిలే చేయడం ఎంతవరకు సబబుండేది? రాజు గారు చెప్పండి సార్.
ఓకే ఎలక్ట్రానిక్ అవును సార్ ట్రెండ్ ట్రెండ్ సార్. అవును ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్, ఒక నిమిషం, మనం తమిళనాడు ఎలక్షన్ చూసాం కాదు సార్, తమిళనాడు ఎలక్షన్ చూసాం. తమిళనాడు ఎలక్షన్ చూస్తే మొదటి 2 గంటలు చూస్తే దాదాపు 14% ఎంతో ఉంది. తర్వాత 2 గంటలు చూసేసరికి 37% గెలిపింది. అంటే 4 గంటల్లో దాదాపు 50% రీచ్ అయినటువంటి పరిస్థితి. అందరం కూడా హవాక్కయ్యాం. కానీ కంప్లీట్ అయ్యేసరికి చూసేసరికి మాత్రం అది 80% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అదేంటి అది 40% 4 గంటలు అయింది కదా, మిగతా 60% అయిపోవాలి కదా అని చెప్పేసి అక్కడ డిఎంకే స్టాలిన్ చెప్పలేదన్నమాట. ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఇష్టానుసారం ఓట్లు వేసేసారు అని చెప్పి చెప్పాల. ఓటమికి నేనే కారణం, సో నేనే బాధ్యత వహిస్తానని చెప్పాడు. పాపం ఆయన సైలెంట్గా కూర్చున్నాడు, రాజకీయాలు చేస్తున్నాడు. సో అలాంటి పరిస్థితి ఉంది. సో అదేంటి అంటే ఎలక్షన్ ట్రెండ్స్ జనాలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి దాంట్లో తప్పే ఉంది? 2 గంటలకు ఇస్తే తప్పే ఉంది? అప్రాక్సిమేట్ అంటున్నారు కదా సార్ అప్రాక్సిమేట్ అనేది కూడా. కానీ మన ఆంధ్రప్రదేశ్ విషయంలో చాలా మంది మేధావులు చెప్తున్నారు ఈ విషయంలో. ఈ మేధావులు చెప్పిన దానికి ఎవరు కూడా సమస్య లేదు. ఇప్పటికీ అదే విధంగా కరెక్టే సార్. న్యాయ వ్యవస్థ కాదు సార్, అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి దేశం మంది. మరి అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉన్నటువంటి మన దేశంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇలాంటి అక్రమాలు జరిగాయి, ఇదిగోండి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఎన్నికలను రద్దు చేయండి అని చెప్పేసి ఎందుకు అడగడం లేదు? మేము అడిగాం సార్, మీకు గుర్తుందో లేదో, ఏదైతే మనకున్నాయో ఈవీ ప్యాట్స్ ఏవైతే ఉన్నాయో లెక్కింపు జరగాలంటే అది ఎన్ని రోజుల్లో ఉండాలి సార్? ఈ ఎలక్షన్ అయిపోయిన మరుస రోజు అట్లా కాల్చి పడితే రేపు ఎట్లించి వస్తుంది? ఇప్పుడు కొన్న పరిస్థితి ఆగండి, ఇప్పుడు కొన్న మన పరిస్థితుల్లో ఎవరికైనా అనుమానాలు సందేహాలు వస్తే తప్పకుండా ఏం చేయాలి? మనకి ఏదైతే ఉన్నదో ఈవీఎంలు కాకుండా ఈవీ ప్యాట్ లెక్కింపు ద్వారా ఆ యొక్క నివృత్తి చేయాలి. అది ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? దాన్ని చెప్పారులేండి. దానికి ఉన్నటువంటి సరే, దానికి ఉన్నటువంటి ఒక శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని కూడా ఇచ్చారు. ఎవరైతే మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కోర్టుకు వెళ్ళారో సో ఆయన కూడా నాకు తెలిసి ఆయన కూడా సంతృప్తి చెందినట్టున్నారు. సరే దాన్ని పక్కన పెడదాం సార్. ఇప్పుడు మీరు ఆధారాలు ఉన్నాయి, పరకాల ప్రభాకర్ గారు చేస్తున్న ఆరోపణలో ఆధారాలు ఉన్నాయి, సుప్రీంకోర్టుకి వెళ్ళిపోండి, ఆయన పక్కన పెట్టండి. మీరు ఎలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెళ్ళారు, ఈవీ ప్యాట్ లెక్కింపు జరగండి, జరిగిన తర్వాత మా నివృత్తి పక్కన పెట్టండి సార్. ఈవీఎంలు పక్కన పెట్టేయండి సార్. ఈవీఎంలు పక్కన పెట్టేయండి. సాయంత్రం 6 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరెవరో వచ్చి దెయ్యాలో లేకపోతే అదృశ్య శక్తులు వచ్చి ఓట్లేసాయి, ఇదిగోండి మా దగ్గర ఉన్న ఆధారాలు, ఎన్నికలను రద్దు చేయండి అని చెప్పి ఎందుకు పోవట్లేదు సుప్రీంకోర్టు మీరు? సార్ సుప్రీంకోర్టు చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పేదంతా ఏముంది సార్? ఈరోజు రాయలసీమ జిల్లాల నుంచి చాలా మంది మేము వెళ్ళి డబ్బులు కాస్ట్ డిపాజిట్ కట్టి మేము ఈ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఈ కౌంటింగ్ ఈ తరహా మీద మాకు ఉంది, ఈవీ ప్యాట్ లెక్కింపు చేయడానికి చేస్తే దాన్ని ఏం చేసింది ఎలక్షన్ కమిషన్ ఎంత తిరస్కరించింది. అది జరిగిపోయింది, దాని మీద మీరు వెళ్ళొద్దని చెప్పింది మీకు చెప్పలేదా? మీరు చూడలేదా? మీడియాలో రాలేదా? ఓకే నేను చూసాను సార్, అన్ని తెలుసు నాకు. సుప్రీంకోర్టుకి వెళ్ళమంటున్నాను నేను, ఎలక్షన్ కమిషన్ కాదు, సుప్రీంకోర్టుకి వెళ్తే సరే మీకు నాకు వాదన సరే రాజు గారు. సరే ఒక్క నిమిషం. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్. సరే ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు ఆరోపణలు పక్కన పెడితే ఇప్పుడు ఏంటి అసలు సర్ ప్రక్రియ ద్వారా ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏంటి? మీరు ఏమన్నా కుట్రలు ఏమైనా చేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 39 పాయింట్ చేంజ్ ఓటు బ్యాంక్ని ఏమైనా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీరేమో స్తబ్దుగా కూర్చున్నారు, ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటున్నారు. ఆయన బుల్లెట్ బండి ఆయన ఎక్కిపోతున్నాడు, ఇంకొక ఆయనేమో మన నారా లోకేష్ గారు ఏమో హ్యాపీగా వాళ్ళ అబ్బాయికి సంబంధించిన డైనోసార్స్ ప్రోగ్రామ్కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేస్తున్నాడు. మరి మీరేమో వాళ్ళేమో పాపం సర్ ప్రక్రియ ద్వారా ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి ఏంటి? ఏమన్నా కుట్ర చేస్తున్నారా బ్యాక్ ఎండ్లో? సార్ మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు, ప్రైమ్ లైన్ యాజమాన్ అందరికీ కూడా నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఇది ఒక్కటి చూసిన తర్వాత చెప్తాను సార్. ఎన్నికైనారు వచ్చి మీరు ఓటేయాలా అని చెప్పినారు మా వార్డు వాళ్ళు. ఒక్కొక్క వార్డుకి 3 ఆడవాళ్ళని ఎన్నుకున్నారు, మీరు వచ్చి ఓటు వేయాలా అన్నారు. అందుకు మేము వచ్చినాం. 6 మంది వచ్చినాం. అందరు 7th 10th అంత చదువుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంటి సార్? నేనేమంటున్నా అంటే వీళ్ళ టాలెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాలెంట్, వాళ్ళు ఇప్పుడు లాగా అసలు దొంగ ఓటు అంటే ఏంటో కూడా తెలియని పరమ అమాయకులు పాపం. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు.
నోట్లో ఓటు పెడితే ఇది ఓటు కాదని బయట కూసే టైప్ లో ఉన్నారు. సరే, వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసేటువంటి విషయానికి మధ్య ఎంత తేడా ఉంటది, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటది. అబద్ధాన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఇది అబద్ధం కాదు నిజం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చాలా గట్టిగా చేస్తారనేటువంటిది మనకు అనేక అంశాల్లో చూసాం. ఇది క్లియర్ గా అంటే వాళ్ళకు ఉండేటువంటి వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించుకున్నారు. మాకు దొంగ ఓట్లు పెట్టుకుంటే మేము ఓడిపోయే వాళ్ళమా, ఎందుకు ఓడిపోతాం అంటున్నా అంటే వాళ్ళు దొంగ ఓట్లు పెట్టినా కానీ మేము ఓడిపోయామంటే మీ పైన ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా మేము దొంగ ఓట్లుంటే అంటే మీరు దొంగ ఓట్లు అనేది మీరు అడ్మిట్ అవుతా ఉన్నారు. బెంగాల్లోకి సంబంధించి ఓటు ఏదో తీసేశారంటున్నారు, మళ్ళీ ఓటు ఇచ్చారు కదా ఎమ్మెల్యే అభ్యర్థికి, ఓటు తీసి మళ్ళీ ఇచ్చినటువంటి పరిస్థితి కదా. మనకి ఏ విధమైన చేయలేదు, మీరు ఆగాలి సార్, ప్రతి మీడియాలో ఆగాల. 25 ఫైట్ చేయమని అక్కడ ఇప్పుడు అసలైన ఓట్లు అని చెప్పేసి నిర్ధారించడానికి ఎన్నిసార్లు ఎంతమందికి అప్లికేషన్ పెట్టినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. తీసుకునే ఓటు తీసేసే వాళ్ళందరూ కొందరు క్వాలిఫైడ్ ఉంటారు. వెంకటరమణ గారు ప్లీజ్, వెంకటరమణ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి, మాట్లాడాక మీకు టైం ఇస్తా, అప్పుడు మాట్లాడండి. వైసీపీ 2 మాటలు చెప్తా ఉంటది, మాకు 40% వచ్చినా మేము బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అంటారు. మరో పక్కనేమో అంతా ఎన్నికలంతా తూచి ఈవీఎంల్లో మాయ చేశారు, మమ్మల్ని చిన్నపిల్లగాడిని చేసి నోట్లో చాక్లెట్ పెట్టి అధికారాన్ని తీసేసుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారో, ఏ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో కనీసమైనటువంటి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉంది. ఇంకొక కామెడీ విషయం ఏంటంటే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు అట్టహాసం ఎటమాతం అని చెప్పుకున్నారు. నాకు అర్థం కాల, పరకాల ప్రభాకర్ అనే అతను చెప్పే వరకు వీళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అంటే పరకాల ప్రభాకర్ అనే అతను ఆయన ఒక గాల్లో ఒక విభూతి తీసి ఇదంతా నిజమే అనేటువంటి కట్టు కథని ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అదే నిజం అని చెప్పి ఈ రోజున దాన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగెడతా ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీవీప్యాట్లు అంటున్నారు, వీవీప్యాట్లు నేను స్పష్టంగా చెప్తాను, వాళ్ళు అడిగేది ఏంటి, వాళ్ళు అడిగే వీవీప్యాట్ వాళ్ళ ఓటరో మా ఓటరో లేదా నార్మల్ ఓటరో ఓటు వేసిన తర్వాత దాంట్లో ఆ ఓటు వేసినటువంటి స్లిప్ వస్తుంది, ఆ స్లిప్ చూసి సాటిస్ఫై అయిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి ఓటరు అక్కడ నుంచి కదిలి వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో వాటిని లెక్కేసుకోవడానికి మీకు ఇంకొక విషయం చెప్తాను. ఎలక్షన్ కౌంటింగ్ జరిగే సమయంలో ర్యాండమ్ గా మనం ఏజెంట్స్ ఏదైనా వెళ్ళి ఇదిగోండి నాకు దీంట్లో కంపల్సరీగా లెక్కింపు చేయాలంటే అక్కడ లెక్కించినటువంటి పరిస్థితి ర్యాండమ్ గా కంపల్సరీగా చేయాలి కూడా. ఏదో ఒక వీవీప్యాట్కి సంబంధించినటువంటి ఒక బూత్కు సంబంధించి తీసి లెక్కేసి అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగినప్పుడు అంతా కూడా ఎవరో మాట్లాడడం. కానీ ఇప్పుడు మాత్రం ఏదేదో పరకాల ప్రభాకర్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, వాళ్ళకి ఏ విధమైనటువంటి దొంగ ఓట్లే లేవు, వాళ్ళు చాలా సచ్చీల్లాగా ఉన్నారు. భయం ఎందుకు సర్ర అనేది వచ్చింది స్పెషల్లీ భయపడట్లేదండి, భయపడడం లేదు, ప్రజాస్వామ్యంగా భయం కాదు ఇక్కడ ఒకట్లేండి. విజయ్ కిరణ్ గారు ఇప్పుడు ఒకటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి యూపీలో దగ్గర మనం చూస్తే 2,04,00,000 ఓట్లను అంటే దాదాపు 13.21% ఓట్లను తొలగించారు. అలాగే బీజేపీ అధికారంలో మొన్నటిదాకా లేనటువంటి బెంగాల్లో దాదాపు 95 లక్షల ఓట్లు అంటే 10.9% తొలగించినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ ఏంటి అంటే ఆందోళన, అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏమో విపక్షాలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగిస్తున్నారు, అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లో ఏమో ఎవరైతే పోటీగా ఉన్నారో వాళ్ళ ఓట్లను తొలగిస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక ఫార్స్ లాగా జరుగుతోంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది. మీరు ఏదో కుట్ర చేయబోతున్నారు, చేస్తున్నారా లేదా? ఆన్సర్ చేయండి ఫస్ట్. 100కి 100 పాళ్ళు దాంట్లో కుట్ర లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. ఈ రోజు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరు చేసేది? ఈ సర్రనే ప్రక్రియను SIR అనేటువంటి దాన్ని ఎవరు చేస్తారు? కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో వారి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందితే ఎక్కడికి వెళ్ళాలా? ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీదన్నా వాళ్ళు పోరాటం చేయాలా, లేదా ఆఫీస్కి వెళ్ళినా సరే ఢిల్లీ వెళ్ళినా సరే పోరాటం చేయాలా, లేదా సుప్రీంకోర్టు కన్నా వెళ్ళాలా. ఈ 2 ప్రదేశాలకు వెళ్లకుండా
ప్రతిపక్ష పార్టీలు ఒకళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడితే దాన్ని పట్టుకొని వీళ్ళు వెళ్తా ఉన్నారంటే వీళ్ళు కనీసమైనటువంటి ఎజెండా కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు SIR లో జరిగేటువంటి దాంట్లో చనిపోయిన వాళ్ళు, డూప్లికేషన్స్ లేదు మైగ్రేట్ అయిన వాళ్ళు వీళ్ళందరివి కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి. మీకు బీహార్లో 60 లక్షలు 45 లక్షలు ఎన్నో ఓట్లు తీసేస్తే దాంట్లో దరిదాపుగా 25 లక్షలు చనిపోయిన వాళ్ళే ఉన్నాయి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి లేదా మైగ్రేట్ అయినటువంటి ఇటువంటి అన్ని తీసేయాలని చెప్పి వాళ్ళు ఆహ్వానించాల్సింది పోయి ఓటర్లు, ఎలక్షన్ కమిషన్ లేదా బెంగాల్లో అట్ట జరిగింది, ఇక్కడ ఇట్ట జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నానండి, దీంట్లో కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఈ ప్రక్రియని అందరం స్వాగతించాలా. డూప్లికేషన్స్ ఉండకూడదు, దొంగ ఓట్లు ఉండకూడదు, మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు ఉండకూడదు, చనిపోయిన వాళ్ళే మళ్ళీ దానన్నిటికీ భయపడతా ఉన్నారంటే వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మీకు ఇందాకే చూపించా ఒక వీడియో, అలాంటివి ఎన్ని రకాలైనటువంటి జిమ్మిక్కులు ఆల్రెడీ చేశారు అనేటువంటి భయం ఉంది. కాబట్టి ఆ భయానికి కోయిల ముందే కూస్తా ఉంది. ఏమి జరగకముందే మాదేమైనా నష్టపరుస్తారేమో అని సింపతి కార్డు. ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద తప్పుడు కేసులు పెట్టారు, తండ్రి లేని బిడ్డని లేదా చిన్నాన్న లేని బిడ్డని నాకు ఓటేయండి అని చెప్పి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీరు అవకాశం ఇవ్వకపోతే నా జీవితం ఎండ్ అయిపోయింది, మీరు దయచేసి ఇవ్వండి అని చెప్పి ఎమోషన్ ఏ విధంగా అయితే ప్రజల మీదకి నెట్టారో అదే విధంగా ఇప్పుడు కూడా మా ఓట్లన్నీ తీసేస్తున్నారు, దయచేసి మమ్మల్ని కాపాడండి అని కార్డు యూజ్ చేస్తా ఉన్నారు. ఎస్ విజయకరణ్, కాసరగారి నాగార్జున గుడ్ మార్నింగ్. సో అసలు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏంటి భయం ఏంటి అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లను తొలగించాలి, వాళ్ళు చెప్తున్నటువంటి 40% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని మీరు కుట్రపూరితంగా తొలగించిన ప్రయత్నం మీ కూటమి చేస్తుంది అనేది వాళ్ళ వాదన. సరే, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి ఆ బయట విన్న తర్వాత మీరు ఆన్సర్ చేద్దరు. ఒకసారి ప్లీజ్ సార్ ఆ బయట ప్లే చేయండి. షూర్ సార్. బిఎల్ఓకు మనం ఫాలో కావడానికి లేదా బిఎల్ఓ ఎన్యూమరేషన్ రేపు మొదలు పెట్టడానికి ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతారో రేపు 15th మొదలు పెట్టి 1 month అన్నారు ఇవ్వడానికి కలెక్షన్. సో ఇవ్వడము కలెక్షన్కు మధ్య మనం వెళ్ళి ఓటర్లకు సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంతవరకు వెయిట్ చేయడం అవసరం లేకుండా ముందే ఇప్పుడే రేపు పోయి ముందు బిఎల్ఓతో కూర్చొని ఇప్పుడు ఆల్రెడీ దీనివల్ల ఒక ఐడియా వచ్చింది. ఏది మనం ఏజ్ రీత్యా చూస్తే కొన్ని సర్టన్ నేమ్స్ 1000 మందిలో 50 మందో 100 మందో 150 మందో 41 ఉండకపోవచ్చు. ఈ రీజన్ కాక వేరే రీజన్స్ వల్ల లింకప్ కానీ ఏదైతే ఉంటాయో వాటిని బిఎల్ఓ ఆల్రెడీ అబ్జర్వ్ చేసింటారు. ఎందుకంటే తనకు 2 లిస్టులు ఉన్నాయి కాబట్టి పెట్టుకొని మ్యాపింగ్ చేశాడు. 2002 లిస్టుతో లింకప్ కాని ఉంటే అంటే ఫాదర్ బంధుత్వం వలన లేదా అప్పటికి తనే ఓటర్ అయి ఉండడు కానీ ఉంటే వాటిని తీసేస్తే అవి మన దాంట్లోకి యాడ్ చేసుకుంటే ఈలోగా కన్నా మన బిఎల్ఏ ఆ ఇళ్ళ దగ్గరికి రైట్. ఓకే నాగార్జున గారు, ఇది మన సజ్జల గారు మాట్లాడినటువంటి వాయిస్. సో వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే రేపు వచ్చేటటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీటింగ్కి ఎన్యూమరేషన్కి ఏదైతే వస్తారో వాళ్ళకంటే ముందు బూత్ లెవెల్ ఏజెంట్స్ అప్రమత్తంగా ఉండండి, వాళ్ళకంటే ముందు వెళ్ళి ఒకసారి సరిచూసుకోండి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇందాక నేను చూసా సర్ ప్రక్రియ అనేది ఏదో వచ్చేసి నీ ఓటు తీసేసి ఉంటే కుదరదు. సో ఎవరికి వాళ్ళకి రైట్ ఉంటుంది. ఆ ఓటుని కోల్పోకుండా ఉండేందుకు రకరకాలైనటువంటి వడపోతలు ఉన్నాయి. దాదాపు 4-5 రకాల వడపోతల తర్వాత తుది జాబితా ప్రచురించిన తర్వాత కూడా అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఎన్నికలు ఇప్పటికిప్పుడు లేవు. సో ఒకవేళ ఇది జరిగినా కూడా 2-3 నెలలు జరగదేమో. సో 3 నెలల తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి పరిస్థితి ఉన్నా సార్ ఎందుకు ఈ ఆందోళన ఎందుకు సార్? ముందుగా అందరికి జై శ్రీరామ్ సార్. శుద్ధపోసైన రామకృష్ణారెడ్డి గారు ఈరోజు చాలా మంచి టాపిక్ తీసుకొని వాళ్ళ యొక్క కార్యకర్తలకి నాయకులకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నారు సార్. ఎందుకు మంచి టాపిక్ అన్నా అంటే ఈ టాపిక్ ఆయన చాలా సూటబుల్ అయిన టాపిక్. మనం గతంలో చూసాం, ఇందాక మీరు కూడా చెప్పారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో 10th ఫెయిల్ అయిన ఆమెకి 7th పాస్ అయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఓట్లు కూడా ఇవ్వచ్చు అని ప్రూవ్ చేసిన పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అది కర్త కర్మ క్రియ మొత్తం సజ్జల గారు కాబట్టి ఆయనకి ఎలా ఓట్లు మ్యానిపులేట్ చేయాలంటూ బాగా తెలుసు కాబట్టి ఆయన ఈరోజు ఆ టాపిక్ మీద వాళ్ళ కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తున్నారు సార్. ఓకే, మనం హిస్టరీలోకి వెళ్దాం.
రాజు గారు 1982లో సార్ కేరళలో మొదట 50 ఏరియాల్లో, అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తీసుకొని మొదట 50 ఏరియాల్లో ఈ ఈవీఎం అనేది వాడటం మొదలుపెట్టారు సార్. ఆ తర్వాత 2004 కానీ, ఆ తర్వాత 2009, అంటే రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయింది కూడా ఈవీఎంల వల్లే ముఖ్యమంత్రి అయ్యారు సార్. మరి దాని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా స్పందించాలి. ఇంకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొని రాజీనామా చేసి బై ఎలక్షన్లో గెలిచింది కూడా ఈవీఎంలతోనే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించిన అపోజిషన్ లీడర్ కూడా ఈ ఈవీఎంల వల్లే వచ్చింది సార్. అది కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 2019లో కూడా ఈయన ముఖ్యమంత్రి అయింది కూడా ఈ ఈవీఎంల వల్లే. ఇన్నిసార్లు ఈవీఎంలు యూజ్ చేసుకొని వీళ్ళ బెనిఫిట్ పొందిన ఈవీఎంల టాపిక్ పక్కన మీరు వైసీపీ మీద కుట్ర చేస్తున్నారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఓట్లను తొలగిస్తున్నారు. రైటా రాంగా? సార్ వైసీపీ ఏమన్నా చిన్నపిల్లలు కాదు సార్. మేము కుట్ర చేస్తుంటే వాళ్ళు చూస్తా ఊరుకోవటానికి. ఒక భారత పౌరిగా పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం 1951 ప్రకారం ప్రతి పౌరుడికి ఓటు వేసే హక్కు ఎంతైతే ఉందో దొంగ ఓటర్ని ఓటు వేయకుండా ఆపే హక్కు కూడా అంతే ఉంది. ఆ దొంగ ఓట్లు రిమూవ్ చేసే రైట్ టు రెస్పాన్సిబిలిటీ కూడా సాటి పౌరుడికి కూడా అలాగే ఉంది సార్. ప్రతిసారి ఏ ఎగ్జాంపుల్ చెప్పినా కానీ వెస్ట్ బెంగాల్ అని చెప్తున్నారు సార్. వెస్ట్ బెంగాల్లో మేము ఈవీఎంల వల్ల గెలవలేదు సార్. మా కష్టాన్ని నమ్ముకొని ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి మేము తిరిగి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వనని మీ అన్న అడిగినట్టు ఇంకొక విధంగా అడిగి వాళ్ళని మెప్పించి వాళ్ళు జరుగుతున్న ఫ్రాడ్లన్నీ చూపిస్తే మా కష్టాన్ని గుర్తించి ప్రజలు వెస్ట్ బెంగాల్లో మాకు ఒక అవకాశం ఇచ్చారు. మేము ఈవీఎంలతోనే గెలవాలనుకుంటే కేరళలో మాకు ఎన్నిసార్లు 2 ఎమ్మెల్యే సీట్లు మాకు వచ్చింది. తమిళనాడులో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు సార్? 1 ఎమ్మెల్యే సీటు మాకు వచ్చింది. మరి అదే సార్ అక్కడ ఇచ్చేసాం, అదే సార్ వెస్ట్ బెంగాల్లో ఇచ్చేసాం. వెస్ట్ బెంగాల్ మేము గెలవడానికి రీజన్ ఏంది? తమిళనాడులో కానీ అస్సాంలో కానీ మేము ఓడిపోవడానికి రీజన్ అంటే సార్ కేరళ మేము ఓడిపోవడానికి రీజన్ అది ఒక్కసారి అది చెక్ చేసుకోవాలి సార్. ప్రతిసారి వెస్ట్ బెంగాల్ అను సార్. వెస్ట్ బెంగాల్లో కానీ ఒక ఎగ్జాంపుల్ చెబుతాను సార్, మీరు జాగ్రత్తగా వినాలి సార్. ఎంపీ మధ్యప్రదేశ్ సార్ 2 నెలల క్రితం 2 months బ్యాక్ ఆర్మీ బోర్డర్ చుట్టూ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతని వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఏం బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను పలానా వెస్ట్ బెంగాల్ నుంచో పలానా ఏరియా నుంచి చెప్పడం జరిగింది. నీ పేరేందా అంటే ఆ పేరు ఏం చెప్పారంటే పలాస అధికారి నా పేరు అని చెప్పి ఆ యొక్క ఎవరైతే సిటిజన్ ఉన్నాడో అతను చెప్పడం జరిగింది. నీ దగ్గర ఐడి కార్డులు ఏమున్నాయి అంటే ఓటర్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ఐడి ప్రూఫ్లు చూపించి ఇంకో అండి నేను పలాస అధికారిని నా పేరని చెప్పడం తర్వాత పోలీసులు డౌట్ వచ్చింది ఇతని మీద. డౌట్ వచ్చి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత జడ్జి గారు ముందు పెట్టినప్పుడు జడ్జి గారు అడిగారు. జడ్జి గారు ఇతనితో మాట్లాడినప్పుడు ఇతని భాష వ్యవహారం చూస్తే లైక్ మన తెలుగు ప్రజల్లో కూడా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క భాష ఒక్కొక్క టెంపో ఎలా ఉంటుందో ఆ యొక్క సుబేందు అధికారి ఎవరైతే పలాస అధికారి ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి గారు ముందు పెట్టినప్పుడు జడ్జి గారికి వెస్ట్ బెంగాల్ లాంగ్వేజ్ కొంచెం తెలుసు కాబట్టి ఆమె ఇతన్ని గుర్తించి ఫస్ట్ ఇతను ఏ ఏరియాలో ఐడెంటిఫై చేయండి, అప్పుడు ఫస్ట్ అతను ఓటర్ ఐడి తీసుకురండి అని చెప్పి ఓటర్ లిస్ట్ తీసుకొస్తే వీళ్ళ తండ్రి పేరు ఏం చెప్పారంటే రమేష్ అధికారి. వీళ్ళు మొత్తం 4 అన్నాదమ్ముళ్ళు, 4గురిలో ఇతను పెద్దవాడు, ఇతనితో పాటు ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు సుపోత అధికారి అని, సోమేష్ అధికారి అని చెప్పి, రాహుల్ అధికారి అని చెప్పి 4 పేర్లు చెప్పిన తర్వాత అప్పటికే జడ్జి గారికి నమ్మకం లేకపోతే ఫస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగిందంటే 2002లో వెస్ట్ బెంగాల్లో జరిగిందంటే ఒకసారి మీరు రిపోర్ట్ తండయ్యా అంటే వెస్ట్ బెంగాల్ 2002 రిపోర్ట్ చేస్తే ఇతని పేరు లేదు సార్. ఆయన చెప్పిన తండ్రి పేరుకి వయసు 62 సంవత్సరాలు అయితే ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను 2002లో ఓటర్ లిస్ట్లో ఇతను లేడు. ఏందా అని చెప్పి అతను వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్పారంటే నాకుంది 2 పిల్లలు సార్, ఆ పిల్లల పేరు ఏంటంటే సుబోధ అధికారి, సోమేష్ అధికారి 2 మాత్రమే ఉన్నారు, నాకు 4 పిల్లలు లేరు సార్ అని చెప్పడం జరిగింది. ఏంద్రభావం చూస్తే అక్కడున్న కొంతమంది పొలిటీషియన్స్ పక్క దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అతనికి ఆధార్ కార్డు ఇచ్చి అతనికి ఓటర్ ఐడి ఇచ్చి ఆ యొక్క ఏరియా నుంచి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు అంటున్నారు. మరి మీరు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఉన్న వాళ్ళతోనే కదా మ్యారేజ్ చేయాలి. ఒక్క మాట ఇతని పేరు ఏంది అని మనం ఎంక్వైరీ చేస్తే ముస్లిమ్స్ పేరు సార్ మొహియుద్దీన్ అతని పేరు ఏదో ఉంది సార్, మొహియుద్దీన్ ఉంది సార్.
అంటే చూడండి ఎలాంటి ఓట్లు ఆ టైంలో పుట్టించారో ఇవన్నీ తీసేస్తే ఆ తర్వాత మేము వచ్చిన గెలుపు సార్ అది. మన తమిళనాడులో చూస్తున్నారు, ఒక్క ఓటుతో ఒక ఎమ్మెల్యే గెలిచాడు సార్, ఒక్క ఓటుతో ఎమ్మెల్యే గెలిచారు. అసలు డబుల్ ఎంట్రీలు కానీ చనిపోయిన ఓట్లతో కానీ మన వేరే దేశపు ఓట్లతో మనం ఎందుకు గెలవాలి? మన ఓట్లతో మన ఎమ్మెల్యే గెలవాలి, మనోళ్ళు రూల్ చేసుకోవాలనే దాంతో ఎస్ఐఆర్ మేము ఓకే అండి. ఎస్ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి అది. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు ఎందుకు వస్తాయంటే అది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు సార్. మన హైదరాబాద్ చూసుకోండి సార్, హైదరాబాద్ ఎలక్షన్ జరిగితే ఎర్లీ మార్నింగ్ ఒక అతను పాత బస్తీలో ఓటేస్తే సెకండ్ అంటే ఆఫ్టర్నూన్ కల్లా చార్మినార్ దగ్గరకు వచ్చి ఓటేస్తారు సార్. ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ వచ్చి మైదీపట్నంలో ఓటేస్తాడు. అంటే ఒక ఓటర్ ఎన్నిసార్లు ఓటేస్తున్నాడు చూడండి సార్. అలాగే ఏందంటే ఈ వైసీపీ యొక్క ఇది డెఫినెట్గా ఏదైతే రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారో మా ఓట్లు సపరేటు అన్న విధంగా మేబీ డబుల్ ఓట్లు ఉండొచ్చు, లేదంటే వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకోవచ్చు, ఓట్లు పెట్టవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు తెలంగాణ జనరల్గా తెలంగాణ ఆంధ్ర ఓట్లకి 6 months తేడా ఉంటుంది ఎలక్షన్కి. ఇక్కడ 2023లో జరిగితే మనకి 2024 జరిగింది. బహుశా తెలంగాణ ఓట్లు అప్పట్లో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఏమైనా పుట్టించుంటారు సార్ ఓట్లు. అదే జరుగు, అందుకే భయపడతారు. ఎందుకు ఇప్పుడు మీరు సాటి పౌరుడు సాటి భారతీయుడు అన్నప్పుడు మీరు ఎందుకు భయపడాలి? మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఎందుకు భయపడట్లేదు? భయపడడం వేరు, జాగ్రత్త పడడం వేరు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయం వేరు, జాగ్రత్త వేరు. ఒక్క నిమిషం ఉండండి వెంకటరమణ గారు. ఇప్పుడు కాసరగడ్డ నాగార్జున గారు మాట్లాడినా, విజయకిరణ్ గారు మాట్లాడినా, తిరుత్తని వేణుగోపాల్ గారు మాట్లాడినా, ముగ్గురు కూడా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు. వీళ్ళు ఏమంటున్నారు అంటే అసలు దొంగ ఓట్లకి పేటెంట్ మీదే అన్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే దొంగ అంటున్నారు అని చెప్పేసి ఒక ఆయన మన వేణుగోపాల్ గారు మాట్లాడారు, అలాగే విజయకిరణ్ గారు కొన్ని అంశాలు మాట్లాడారు, నాగార్జున గారు కొన్ని అంశాలు మాట్లాడారు. సో మీ దొంగ ఓట్లు పోతాయని, ఎందుకంటే గతంలో మాకు ఓట్లు వేసే వాళ్ళు వేరే సపరేట్గా ఉంటారని చెప్పేసి మరి ఆయన మాట తూలారో లేకపోతే అది అసందర్భంగా వచ్చిందో తెలియదు, కానీ మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. సో దాన్ని కూడా ఇక్కడ కోట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? రాజు గారు ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్, అది కూడా ఆన్సర్ చేయమని చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి, చాలా టైం ఇచ్చారు. ఒక్క నిమిషం మీరు అధికారంలో ఉన్నారు సార్, మీరు అధికారంలో ఉన్నారు, నోరు నొక్కకూడదు, సైలెంట్ ఆగండి ప్లీజ్ వెంకటరమణ గారు మాట్లాడండి, మళ్ళీ ఇస్తా. రాజు గారు చెప్తున్నా, ఈ కూటమి నాయకులందరూ మాకు భయం ఎందుకు సార్? మేము భయపడట్లేదు. ఏదైతే పారదర్శకంగా ఏదైతే ఉన్నారో చనిపోయిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీయమని, డబుల్ ఎంట్రీ ఏదైతే ఉందో అది తీసుకోమని, అంతే తప్ప కానీ ఏదో బెంగాల్లో ఉన్నారనుకోండి, నేపాల్ నుంచి వచ్చారో పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి వచ్చారో ఆ విషయం అయితే ఉన్నది. సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి, అదేదో తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ లో సరిహద్దు ఎక్కడ ఉన్నాయి సార్? మనకి ఏ దేశం ఉందో సరిహద్దులో చెప్పండి? ఎవరు వస్తారు వీళ్ళకి? వీళ్ళు భయం కాకపోతే వీళ్ళు భయపడుతున్నారు. మమ్మల్ని చూసి వైఎస్ఆర్సీపీ సింగిల్ గా పోటీ చేస్తూ మాకు 40% ఓటు షేర్ ఉందని చెప్పి ఈ 3-4 ఇంకా కూడగట్టుకుని 10 మంది వీళ్ళకి కూటమి కట్టుకున్నా మాకేం భయం లేదు. ఏదైతే పారదర్శకంగా ఉందో ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఇది దమ్ము ధైర్యం ఉంటే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే డెత్ ఉంటాయో డూప్లికేట్స్ ఏవైతే ఉంటాయో, డబుల్ ఎంట్రీ ఏదైతే ఉంటాయో అవి చూడండి తప్ప కానీ మీరు గెలవడానికి ఏదైతే ఉన్నాయో ఎస్సీలు అందరూ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, ముస్లింలు అందరూ వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, క్రిస్టియన్స్ అందరూ సానుభూతి పరులు, అది మా చెప్పిన వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారంటే అది మీరు అర్థం చేసుకోవాల్సింది. అది చేత కాక మా మీదకి వచ్చేసి మేము భయపడుతున్నాం అనేది, భయం అనేది మా బ్లడ్ లో లేదని మళ్ళీ చెప్తున్నాం. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీ యొక్క అధికార దుర్వినియోగం చేస్తారనే భయం మాత్రం మాకు ఉంది, అంతే తప్ప కానీ ఇప్పటికే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలందరూ అమలుపడుతున్నారు. కనీసం గంజాయి బాధితులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కనీసం మీ పరిపాలన పక్కన పెట్టి 24 గంటల రాజకీయం చేస్తే ప్రజలందరూ కూడా రేపు వచ్చే 29లో మీ బుద్ధి చెప్తారో అది గ్యారంటీ చెప్తున్నారు. ప్రజలందరూ కూడా మీరు చేసే మీ ముగ్గురు కూటమి కట్టుకొని ఇచ్చే హామీలు ఏవైతే హామీలు నమ్మకంలో విఫలమయ్యారు. మీరెందుకండి భయపడడానికి? మేము ఎప్పుడు భయపడం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం తప్ప కానీ మేము ఎప్పుడు కూడా ఏదో మీ మీద ఎలిగేషన్స్ అయితే మేము చేయట్లేదు. ఎస్, అంటే గతంలో దొంగ ఓట్లు తీసేశారు సార్. చాలా వరకు గతంలో చాలా దొంగ ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, దాదాపు దొంగ ఓట్లు 27 లక్షలు అయినప్పట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది 0 నెంబర్ డోర్ నెంబర్ తోటి, బోగస్ ఇంటి నెంబర్ తోటి దాదాపు 2,51,760 ఓట్లు ఉన్నాయని, ఒకే డోర్ నెంబర్ తోటి భారీ ఎత్తున 10 ఓట్లకు పైగా ఉన్న ఇళ్ల సంఖ్య 5,57,939 అని. సో ఈ విధంగా గతంలోనే ఎన్నికల సంఘం చెప్పింది మీరు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే. మరి ఇవన్నీ దొంగ ఓట్లే కదా, ఇవన్నీ తీసేస్తే ఇబ్బంది ఏం లేదు కదా మీకు?
ఎవరు సార్? సార్ రాజు గారు యా హలో. చెప్పండి సార్. సార్, చెప్పండి, సార్, మీరు వెంకటరమణ. చెప్పేది ఒక్కొక్క మేము కూడా మా నియోజకవర్గంలో గతంలో ఉత్తర నియోజకవర్గంలో ఒక్క ఇంటి పేరు ఒక ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయని మేమే ఎలిగేషన్ తీసుకొచ్చి మేము అది సంబంధిత అధికారికి తీసుకెళ్ళాం. ఈ ఓట్లు తీయమని చెప్పేసి మేమే Okay. చెప్పాం ఓకే వైజాగ్ లో. ఓకే సార్. యా అది తప్ప కానీ మేము ఓకే సార్. నాగార్జున గారు మీరు ఏదో అడగాలి. సార్. అయితే ఓకే లేదు. ఓకే సార్. ఓకే ఓకే వెంకటరమణ నాగార్జున గారు మీరు ఏదో క్వశ్చన్ అడగాలంటున్నారు, సార్, అడగండి. మనం ఆటవిక రాజ్యంలో లేవు సార్, మన అడవుల్లో లేవు. పోరాటాలు, సింహం మీద ఫైట్లకు వెళ్ళడానికి ధైర్యం కావటం అది అవసరంలా. ధైర్యం దమ్ములు మనకు అవసరంలా. ప్రజలకు సేవ చేసే మంచి మనసు ఉంటే చాలు సార్ ఈరోజు ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి. దమ్ము ధైర్యాలతో ఏ ఉపయోగం ఏముంది సార్ వీళ్ళతో? ఇంకా పోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ముస్లిమ్స్ వైసీపీ వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళు ఓట్లు తీసేస్తున్నారు, అలాగే ఎస్టీలు వైసీపీ వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళు ఓట్లు తీసేస్తున్నారు అంటున్నారు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఓన్లీ ముస్లిమ్సే వైసీపీయా, ఎస్టీఏ వైసీపీయా, ఓసీలు వైసీపీ కాదా? సో వాళ్ళకి సంబంధం లేదు అంతేనా మీరు చెప్తుంది? వాళ్ళ మీ పార్టీ నుంచి వెళ్ళమని సరే సరే చెప్తున్నారా? కులపరమైనటువంటి అలాగే అంశాలు సార్, పక్కన పెడతాం సార్. సార్, ఒక సరే సరే ఇప్పుడు అది వద్దులేండి. మీరు లేదు కాంట్రవర్సీ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అది కాంట్రవర్సీ మాట్లాడుతున్నారు కానీ ఓకే ఓకే దాన్ని పక్కన పెడదాం. మీరు పారదర్శకంగా సర్ప్రక్రియ చేయండి. మీరు అధికార పార్టీ కాబట్టి ఒక్క నిమిషం ఉండండి. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం వినండి. కాదు 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 అది కులపరమైనటువంటి అంశాలు. ప్లీజ్ ప్లీజ్ నేను దాన్ని అలౌ చేయను. నేను అలాంటి కాంట్రవర్సీ నాగార్జున గారు ప్లీజ్ ఆగండి. మేమేదో దాన్ని అడ్డుకోవాలి, దాన్ని ఏం Yes, sir. చేయాలని కాదు. ఒక్క నిమిషం అండి. ఓకే తిరుత్తని వేణుగోపాల్ గారు ఎస్ సార్ ఒక్క నిమిషం. తిరుత్తని వేణుగోపాల్ గారు గతంలో వైఎస్ఆర్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్. తిరుత్తని వేణుగోపాల్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారు దగ్గరుండి తిరుపతి బై ఎలక్షన్ చూశారు. ఆ తరువాత జరిగినటువంటి కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా వారు చూసినటువంటి పరిస్థితి. సో వాళ్ళకి తెలుసు దొంగ ఓట్లు అనేటటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఎలా జరిగింది అనేటటువంటి అంశాలు బహుశా వారు దగ్గర నుంచి చూసి ఉండొచ్చు. సరే ఏమన్నా రివీల్ చేయగలరా? సార్ రాజు గారు అదే చెప్తున్నాను, తిరుపతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త 100 ఓట్లు తక్కువ చేర్చగొడితే అతను అసలు నాయకులు అనే వాళ్ళు మాట్లాడకుండా మాట్లాడు. నాయకులు అనే వాళ్ళకి ఎప్పుడు గుర్తింపిస్తారు. ఒక 100 ఓట్లు 200 ఓట్లు 300 ఓట్లు ఎక్కించి పెడితే నా వెనకాల వాళ్ళ బంధువులది వాళ్ళ స్నేహితులవి తమిళనాడు రాష్ట్రంలో బంధువులు ఉన్నా లేదా తెలంగాణలో ఉన్నా లేదా ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఒక నియోజకవర్గంలో నుంచి ఇంకో నియోజకవర్గంలో ఉన్నా వాళ్ళు ఓట్లు ఎక్కించడము, వాళ్ళ చేత ఆ రోజు ఎలక్షన్ రోజు ఓట్లు వేయించడము ఇవన్నీ చూసాం మేము. ఈరోజు తిరుపతి అనేదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. బ్యాంక్ ఎలక్షన్స్ లో అట్టే జరిగినాయి, బై ఎలక్షన్స్ లో అట్టే జరిగినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అట్టే జరిగినాయి, అన్ని చూసాం మేము. ఆ రోజు ఎందుకు 2019లో ఏదైతే జినేన్ గా గెలిచి ఆ తర్వాత ఏదైతే నాయకులు అవినీతికి పాల్పడ్డారు, కార్యకర్తలకి ఏదైతే ఎక్కడికని పలికే పరిస్థితి లేదు. ఆ రోజు ఇట్లా ఏం చేయాలి, వీళ్ళు మళ్ళీ గెలవాలంటే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలవాలన్నా బ్యాంక్ ఎలక్షన్స్ లో గెలవాలన్నా ఇలాంటి దొంగదారులు ఎత్తుక్కున్నారు. కాబట్టి 2024లో ఆ విధంగా పెద్ద దెబ్బ పడింది. అదే ప్రజలకు దగ్గరుండి సేవ చేసి కార్యకర్తలకు పలుకునుంటే ఇంత అవసరం లేదు కదా, దొంగ ఓట్లు నమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లేసి ఉన్నారు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేసి ఉన్నారు. అది పక్కన పెట్టేసి వీళ్ళు ఏమిరంటే వీళ్ళు ఏదైతే కోట్లు సంపాదించుకుంటాము అది ఒక కోటరీ లాగా ఏర్పడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల. ఆ కోటరీకి ఒక ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక్క కార్యకర్త దొంగ ఓట్లను చేర్పించారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి 2024లో వాళ్ళు 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారు సార్? అదే కదా, దాని ముందు కూడా ఎలక్షన్స్ లో ఓట్లు తీశారు కదా 2024 ఒక హద్దు పద్దు ఉండి మాట్లాడాలి సార్. ఎందుకంటే వైఎస్ఆర్ సీపీఎం కాదు మీరు కాదా, మీరు నిజంగా చెప్పుకుంటే తిరుపతిలో ధైర్యం లేదు, ప్రజలు విశ్వాసం లేదు, ఏమి తొలగించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏదైతే ఓట్లు నమోదు చేసేసారు ఇదే తిరుపతిలో అసిస్టెంట్ కమిషన్ లాగిన్ లో కూడా చేస్తే అసిస్టెంట్ కమిషన్ ని జాబ్ లో నుంచి పెరిగేసి ఇప్పుడు కూడా ఆయన జాయిన్ కాలేదు.
అది ఆ 2024 మధ్యలో జరిగింది. కంప్లైంట్ అయిపోయింది ఆయన పైన. ఎస్ ఓకే సార్, ఓకే టైం అవుతుంది. యా విజయ్ కిరణ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సార్. ఎస్ ఓకే విజయ్ కిరణ్ గతంలో మనం చూసాం. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. టైం అయింది, ఒక్క నిమిషం, నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాలి ప్లీజ్. విజయ్ కిరణ్ గారు గతంలో మనం చూసాం ఒక కలెక్టర్ని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, అనేక చోట్ల పోలీసుని సస్పెండ్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. దొంగ ఓట్లు అనేటటువంటి ఒక అంశాన్ని చూపించినటువంటి ఈ సిచ్యువేషన్లో మరి అప్పట్లో దొంగ ఓట్లు ఆ స్థాయిలో ఉన్నాయి అనేటటువంటి వాదన వ్యక్తమైంది కదా. ఇప్పుడు నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో సర్ ప్రక్రియతోటి ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుబులు మొదలైంది అనేటటువంటి దానికి వీటిని ప్రామాణికంగా తీసుకోవచ్చు అంటారా? సార్ ఖచ్చితంగా. ముందుగా మీరు చెప్పిన తర్వాత నేను కంక్లూడ్ చేస్తాను. నేను కార్పొరేటర్గా కంటెస్ట్ చేశానండి. నా పైన పోటీ చేసిన అతనికి 3 బూతుల్లో ఓటు ఉంది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి 3 బూతుల్లో ఓటు ఉంది. మీరు ఇందాక అడిగారు కదా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రాష్ట్రం, ఏ దేశం అన్నారు కదా. ఒక్క కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసే కుటుంబ సభ్యులలో 5 ఉంటే 5కి 3 బూతుల్లో అదే పేరు కలిగినటువంటి ఓట్లు ఉన్నాయి. అలా ఎంతమందికి ఉన్నాయి? అప్పుడు మేము అబ్జెక్ట్ చేసి ఎక్కడ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లా వస్తారు. రెండోది తమిళనాడు నుంచి లేదా బెంగళూరు నుంచి రకరకాలైనటువంటి ప్రదేశాల నుంచి వీళ్ళు ఓట్లని డంప్ చేసి దాన్ని ఒక సిస్టమేటిక్ గా చేశారు. కొంతవరకు అప్పుడు ఎన్నికల సంఘం 24 ఎన్నికలకు ముందు కొంత దాన్ని డిలీట్ చేసింది. ఇప్పుడు పూర్తిగా ఉన్నటువంటి దొంగ ఓట్లు మొత్తం కూడా డిలీట్ చేసేటువంటి ప్రక్రియ సరలో భాగంగా జరిగింది. తద్వారా వాళ్ళకు ఉండేటువంటి 11 స్థానాల నుంచి ఇంకా తగ్గిపోతాం అనేటువంటి భయం వాళ్ళలో ఉంది. ఒకటి. రెండోది వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్రైస్తవులు మేమంతా మా ఓటర్లు అంతే సార్. మీరు ఆ కమ్యూనిటీస్ కి ఛాంపియన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయమాకండి. మీకు గోరీ కట్టిందే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు క్రైస్తవులు. ఎందుకంటే మీరు ఏ కమ్యూనిటీస్ అయితే మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకున్నాయో ఆ కమ్యూనిటీస్ నే 1000 అడుగులు గుంతతోసి లోపలేశారు కాబట్టి మిమ్మల్ని ఆ కమ్యూనిటీసే వెనక్కి పంపించినాయి. రెండోది భయం అంటా ఉన్నారు. మాకు అసలు భయం లేదు. నాకు పద్దాకల మిమ్మల్ని మీకు భయం ఉందా లేదో అని అవుట్ టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు మీరు పద్దాకల మీరు కూటమిగా ఉంటే మేము భయపడం, మీరు కూటమి అంటే మీకు ఎంత భయం ఉందో, ఎంత నిద్ర పట్టట్లేదో కూటమిని చూస్తే అనేటువంటిది మీరు ప్రతిసారి అడక్క ముందే మాకు భయం లేదు అంటే మీ భయం బయటపడతా ఉంది. 40% ఉన్న బలమైన రాజకీయ పార్టీ అంటారు. బలమైన రాజకీయ పార్టీ అంటారు 40% మీకు ఎలా వచ్చినాయి? కదా మీకు 40% ఓట్లు వచ్చినాయి. అది మాత్రం కరెక్ట్ కాదంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటర్ని తొలగించాల్సిన ప్రాతిపదికనో మతాల ప్రాతిపదికనో కర్మ మనకు పట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా మా నాయకుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి అనేకమైన భారతదేశానికి ప్రతిష్టాత్మకమైనటువంటి అనేకమైన సంస్థలు వస్తున్నాయి. కార్యక్రమాల్లో ముందుకు పోతున్నటువంటి మాకు ఇలాంటి ఎక్కువ స్థాయి పనులు చేసే తెలుగుదేశం పార్టీ ఒక నిమిషం సార్ ప్లీజ్ టైం అయింది ప్లీజ్. కాసా నాగార్జున గారు రియాక్ట్ అవ్వండి. క్లోజ్ చేద్దాం. వీళ్ళు ఈ మాటలు ఆపాలి. సింహం సింగిల్ గా వస్తానే మాటలు ఆపాలి. ఎందుకంటే బై ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసేస్తే 3 ఎలక్షన్ చేశారు వీళ్ళు. మీరేదో చెప్పుకుంటున్నారు. చెప్పండి. మీరు ఒక నేషనల్ పార్టీ, ఈయన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు కదా. ఆపండి. ఎందుకు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రజల మీద అభిమానం ప్రజాస్వామ్య విధంగా ఒక నిమిషం సార్ వెంకటరమణ గారు క్రాస్ టాక్ ప్లీజ్. వెంకటరమణ గారు వాళ్ళు మాట్లాడివ్వండి. వాళ్ళ టైంలో మీరు వెళ్ళొద్దు ప్లీజ్. సింగిల్ గా అంటున్నారు కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎలక్షన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సింగిల్ గా వస్తే గెలిచిందే సార్. ఒక ఎలక్షన్ ఎలా గెలిచాడు? ఆ ఎలక్షన్ రిమైనింగ్ 2 ఎలక్షన్ ఓడిపోయాడు కదా. ఆ ఎలక్షన్ ఎలా గెలిచాడు? ఎలా గెలిచాడంటే బాబాయ్ సవాల్ అడ్డం పెట్టుకుని వచ్చారు. మేము కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాబాయ్ సవాల్ మేము తీసుకురావాలి కానీ మేము గెలవకపోయాం. అలాగే తల్లిని చెల్లిని ఇంటింటికి తిప్పి ఓట్లు అడుక్కుంటే ఓట్లేశారు సార్. ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి 2024 ఎలక్షన్ లో చూసాం కదా.
సార్, రాజు గారు. సార్ ఒక్క నిమిషం సార్, వెంకటరమణ గారు టైం అవుతుంది సార్. మీరు అది అధికారులు మాట్లాడండి. 24 వాళ్ళకి అడ్డం పడద్దు సార్ 2024లో please. జస్ట్ ఒక గులకరాయి తరిగితే ఒక గులకరాయి వెంకటరమణ గారు, తరిగితే please. 30 రోజులు కట్టుకొట్టుకొని తిరిగాడు సార్ జగన్మోహన్ రెడ్డి. 30 రోజులు గులకరాయి కొద్దిగా తగిలితే 30 రోజులు కట్టుకొట్టుకొని తిరిగి ప్లీజ్ అయ్యా అని అడుక్కుంటే 11 సీట్లు ఇచ్చారు మీకు. మీరు ఈరోజు సింగిల్ అన్నారు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సార్. Okay, ప్రజలకి okay, time అయింది. Yeah. చేసి ఓట్లు అడగండి. సానుభూతి పొదులు తండ్రి లేని Okay. పెట్టని నన్ను కొడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను కొడుకు చేస్తారు, ప్లీజ్ గెలిపించాలంటే అది మగతనం కాదు, అది సింగిల్ గారా సార్, అది మీరు Yes. గుర్తు పెట్టుకోవాలి. ఓకే అండి, ఓకే యా సరే, మగతనాలు ఇక్కడ వస్తున్నాయి కానీ అది ఓకే అది అసందర్భమైనటువంటి వాట్స్. ఓకే, మనం close చేద్దాం. తమిళనాడు Thank you. ఎక్స్పో డిస్కస్ కాసరగొడ్డ చేయాలి సార్ నాగార్జున ఇక్కడ. గారు, వెంకటరమణ గారు, విజయ్ సార్, గారు, ఒక్క మాట. గోపాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్ లో పాల్గొన్నందుకు. టైం అయిపోయింది సార్, క్లోజ్ చేస్తున్నాను. సారీ ఎవరికో వద్దు నాగార్జున గారు. ఓవరాల్ గా చూస్తే ఈరోజు సర్ ప్రక్రియ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయం కాదు కానీ అప్రమత్తత తోటి ఉండబోతున్నామని చెప్పేసి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ భయంతోనే ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భారీ ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయించారు. తద్వారా జరిగినటువంటి ఎన్నికలు సో ఆ ఆందోళనతోనే ఇప్పుడు వీళ్ళు ఆందోళన చెందుతున్నారు అనేటటువంటి వాదన కూడా కూటమి పార్టీ నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే సర్ ప్రక్రియకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది, వర్క్షాపులు పెడుతుంది. అంతేకాకుండా బూత్ లెవెల్ ఏజెంట్స్కి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే చాలా సీరియస్గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ సర్ ప్రక్రియ. సో కాబట్టి అది ఎందుకు వాళ్ళలో ఆ రకమైనటువంటి ఆందోళనకి కారణం అనేది మరి భవిష్యత్తులో తెలియటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి చూడాలి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయి, సర్ ప్రక్రియ ద్వారా ఎన్ని ఓట్లు తొలగింపబోతున్నాయి అనేటటువంటి వివరాలు త్వరలోనే తెలిసేటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్.